ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 5వ అధ్యాయం భగవద్గీతలో కర్మయోగ విశిష్యతే అర్జునుడికి ఉపదేశం చేస్తూ కృష్ణుడు అర్జునుడికి కర్మ జ్ఞానము, కర్మ ఆచరణ లేదు జ్ఞానాన్ని అవలంబించుట, ఈ రెంట్లో ఏది మంచిదో చెప్పమని అడిగినప్పుడు దానికి సమాధానం చెబుతూ ఆయన కర్మయోగ విశిష్యతే, కర్మని వదలడం కంటే జ్ఞానాన్నే అవలంబించడం కంటే కర్మయోగంలో ఉండడే మంచిదయా అని చెప్పాడు ఆయన. దేనికి అంటే మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఒక ఫలితాన్ని పొందడం కోసం కదా చేస్తాం. ఎవడైనా ఏదైనా ఫలితం కోసం అనేక చేస్తాడు. ఫలితం మనకి మంచిది కావాలి. ఉత్త ఫలితం మంచిదయ్యి దానికి రకరకాలుగా శ్రమ పడాలి అని ఎవడు కోరుకోడు. చేసేటటువంటి సాధన కూడా సుఖకరంగా ఉండాలి. ఫలము సుఖకరం కావాలి, సాధన సుఖకరం కావాలి. మనం చేసేటటువంటి సాధన కూడా సుఖకరంగా ఉన్నట్టయితేనే పని చెయ్యాలి అని మనకు అనిపిస్తుంది. ఉత్తమ ఫలితాన్ని కోరడానికి అవలంబించేటటువంటి సాధన మార్గాలు 2 ఉన్నాయి. ఒకటి కర్మయోగాచరణ, 2 జ్ఞానయోగము ఆచరించుట. ఇవి 2 మార్గాలు అని చెప్పాడు. రెండిట్లో దేనికైనా ఫలితం అయితే ఒకటే. ఏంటది అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించుట. ఇది వాడికి ఫలితం. వాడికి ఇది అవలంబించేటటువంటి సాధనాలు 2 ఉన్నప్పుడు, అందులో ఒకటి సాపేక్షము ఒకటి నిరపేక్షము అయినప్పుడు ఏది మనం అవలంబించాలి? సాపేక్షము అంటే ఏదో కొన్నిటి సహకారం అవసరం ఉంటే దాన్ని సాపేక్షం అంటాం. దానికి ఒక అపేక్ష ఉంది. దానికి అవి తీరినప్పుడే అది సవ్యంగా మనకి పనిచేస్తుంది. నిరపేక్షము అంటే దేన్ని ఇతర సహాయం అవసరం లేదు, కానీ అది మనకి నేరుగానే ఫలిస్తుంది. ఇలాగ 2, ఒకటి సాపేక్షము ఒకటి నిరపేక్షము. ఏది సాపేక్షము ఏది నిరపేక్షము? అసలు ఉన్నవన్నీ సాధనాలు 2 సాధనాలు. ఏంటది? ఒకటి తెలివి, 2 ఆచరణ. ఇందులో ఏది సాపేక్షము ఏది నిరపేక్షం? కర్మాచరణం అనేది నిరపేక్షం. దేన్ని ఎక్స్పెక్ట్ చేయక్కర్లే. నువ్వు హాయిగా చేస్తూ పోవడం అంతే. ఎందుకంటే నీ శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. ఏది తగును ఏది తగదు అని చెప్పేటటువంటి గురువులు ఉన్నారు. వాళ్ళకి మార్గదర్శకంగా ఉండేటటువంటి శాస్త్రాలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి. మహానుభావులు ఏంటంటే ఋషులు చేసిన ఉపదేశాలు ఉన్నాయి, భగవంతుడు చేసిన ఉపదేశాలు ఉన్నాయి. కనుక ఉపదేశాన్ని అనుసరిస్తూ మనకు ఉపదేశం చేసేటువంటి మహానుభావుల యొక్క మార్గంలో మనం కర్మాచరణ చెయ్యాలంటే హాయిగా చక్కగా మనకి శరీరంలో అన్ని అవయవాలు ఆయా పనులు చేయడానికి తోడ్పడతాయి. చేసేటువంటి పనుల యొక్క ఫలితాలని మాత్రం మనసుతో భగవంతుని వదిలిపెట్టాలి. ఇది ఒక మార్గం. ఇందులో నువ్వు కొత్తగా చేయాల్సింది సాధించాల్సింది అంటూ ఏం లేదు. ఎందుకంటే ఇంద్రియాలకి పనిచేయడం అలవాటు, కాళ్ళకి నడవడం అలవాటు, చేతులకి పనిచేయడం అలవాటు, కళ్ళకి చూడడం అలవాటు, ముక్కుకి వాసన అలవాటు, చెవులకి వినికిడి అలవాటు, నాలుకకి రుచి అలవాటు. ఇవన్నీ అలవాట్లు. ఇవాళ కొత్తగా నువ్వు ఈ అలవాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఉన్న అలవాట్లని ఇలా ప్రవహించేటటువంటి దాన్ని ఇటు నుంచి ఇలా చక్కగా పల్లానికి ప్రవహింపచేయి. నీకు సులభంగా అది చేరాల్సినటువంటి సముద్రానికి చేరిపోతుంది. అది ఒక మార్గం. ఇక రెండవది జ్ఞానయోగము అనేటువంటిది మరొక మార్గం. ఈ జ్ఞానయోగం అనేది సులభం కాదు. అది నిరపేక్షం కాదు, అది సాపేక్షం. అంటే దానికి ఎంతమందో సహకరిస్తే
తప్ప వీడికి జ్ఞానం యొక్క నిలకడ అనేది సిద్ధించదు. ఎవరు సహకరించాలి? మొట్టమొదటి చూద్దాం. నువ్వు కూర్చుని ఇలా చక్కగా మనసులో ఏకాగ్ర చిత్తాన్ని సాధించాలనుకో, మొదటి నీ ఒళ్ళు సహకరించాలి, నీ నడుము సహకరించాలి, నీ మెడ సహకరించాలి, నీ బుర్ర సహకరించాలి, నీ చేతులు సహకరించాలి, నీ కాళ్ళు సహకరించాలి, నీ ఇంద్రియాలన్నీ సహకరించాలి. ఇందులో ఎక్కడికక్కడ నీకు ఎప్పటికప్పుడు దినదినగండ 100 ఏళ్ళ ఆయుష్లాగా వీడికి ఎటు నుంచైనా వీడికి పక్కకి జారిపోవడానికి అవకాశాలు 1,000,000 ఉంటాయి. ఎక్కడే కూర్చుంటాడు, కాసేపు కూర్చున్నప్పుడు కాళ్ళు ఇటు అటు నొప్పి పెడుతుంటాయి. జాపాలి, లేకపోతే ముడవాలి, లేకపోతే తెరవాలి, లేకపోతే నిలబడాలి, నడవాలి, దులపాలి, ఎన్నో పనులు చేయాలి. కాసేపు కూర్చుంటే ఇలా వాలిపోతుంది, కాసేపు ఇలా పెడితే మెడ నొప్పి పెడుతుంది, కాసేపు ఉంటే ఏవో రకరకాల ఆలోచనలు వస్తాయి లోపల నుంచి. సరే, ఇవేవి రాకుండా ఉండేట్టు కృషి చేసినా అక్కడ పక్కన నుంచి ఎక్కడి నుంచో చప్పుళ్ళు వినిపిస్తాయి, లేదా అక్కడి నుంచి ఎక్కడి నుంచో ఏవో కోతలు వినిపిస్తాయి, రకరకాలైనటువంటి వాసనలు వస్తాయి, రకరకాలైన రుచులు లోపల నుంచి బయలుదేరుతాయి. ఇప్పుడు ఇందులో మనకి ఒక రకం కాదు, కానీ మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో మన చుట్టూ ఎన్నెన్నో లాగేటటువంటి డిస్ట్రాక్షన్స్ మనకి చుట్టూ ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నీ నీకు సహకరించాలి. జ్ఞానం అనేది నువ్వు సాధించాలంటే ఏకాగ్రత మనసులో సాధించాలి. జ్ఞానం కదా, అది బయటకు వచ్చే వస్తువు కాదు కదా. ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఈ ఏకధారగా దీంట్లో సాగడానికి, జ్ఞానంలో ఒకే సంతతిగా సాగడానికి తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతతి అంటారు. అంటే దీపం వెలగడానికి నూనె ధార ఆ వృత్తి ద్వారా అలా క్రమంగా సాగుతూ పెడితేనే ఆ దీపం అలాగే నీట్గా వెలుగుతూ ఉంటుంది. మధ్యలో ఎక్కడైనా ఒక్క చుక్క బ్రేక్ అయినా ఆ దీపం కాస్త టక్కుమని కొండెక్కుతుంది, పోతుంది అంతే. ఈ సాగేది కూడా అది ఏడుస్తూనో, భయంతోటో, బెంగతోటో, ఈర్ష్యతోటో, రోషంతోటో, అసూయతోటో ఇలా సాగకూడదు. అది కూడా ప్రేమతో సాగాలి. అది ప్రీతి రూపాపన్నం కావాలి. అలా సాగాలి ఏకధారగా. అంటే మనకి కూర్చున్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి వాటినో ఈ ఇంద్రియాలన్నీ ఎప్పుడు వాటికేసే పరిగెడుతుంటాయి. ఎందుకంటే పరాంచి కాని వ్యతురుణ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్. యమధర్మరాజు గారు చెప్పారు ఈ మాట. ఇవన్నీ బహిర్ముఖాలుగా ఉన్నాయి కనుక వాటిని క్యాచ్ చేస్తుంటాయి. ఎప్పుడు నువ్వు రాడార్ ఏదో అందులో ఎక్కడైనా పెడితే ఒక వస్తువుని క్యాచ్ చేస్తున్నట్టుగా ఎప్పుడూ క్యాచ్ చేయడానికి రెడీగా ఉంటాయి. మామూలుగా పని చేయిస్తుంటే పని చేసుకుంటూ ఉంటాయి, ఇతర బెంగ లేకుండా పని చేసుకుంటుంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే వీటిని అరికట్టి లోపల దాన్ని ఏకాగ్రపరచాలని ప్రారంభించేసావో ఇవి బయట విషయాల్లో అలర్ట్ అయిపోతాయి, సూపర్ అలర్ట్ అయిపోతాయి. అంటే ఈ ఇంద్రియాలు ఇప్పుడు హైపర్ యాక్టివ్ అయిపోతున్నాయి అన్నమాట. యాక్టివ్ అయిపోవడంతో బయట వాటి గ్రహణ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అది పెరిగేటప్పటికీ అది ఏదో ఒక విషయాన్ని కనుక అది గ్రహించిందా, నీ లోపల సాగాలనుకున్న ధ్యానం కాస్త సర్రమని జారిపోతుంది అంతే కిందకి. ఎన్నిటి మీద నువ్వు ఆధారపడి బతకాలి? ఇప్పుడు జ్ఞానాన్ని లోపల మనం నిలకడగా పెట్టాలి అని అంటే మంచిదే. అది లోపల జ్ఞానం అనేది సాగడం చాలా గొప్పది. కానీ అది సాగడానికి నీకు ఎన్ని సహకరించాలి? నీ ఇంద్రియాలు సహకరించాలి, నీ ఒళ్ళు సహకరించాలి, నీ మనసు సహకరించాలి, నీ బుద్ధి సహకరించాలి, నీ తెలివితేటలు సహకరించాలి, నీ చుట్టూ ఉండేటటువంటి వాతావరణం సహకరించాలి. ఇన్ని సహకారాలు ఏర్పడితే తప్ప ఈ జ్ఞానం అనేటటువంటి ఏకధారగా సాగడం అనేది సాధ్యం కానే కాదు. ఎప్పటికప్పుడు అది పతనమే, పతనం పతనం పతనం. ఇన్నిటికంటే ఇంకా ప్రమాదమైనటువంటి ఇంద్రియం మరొకటి ఉందండి, ముక్కు. మనకేంటంటే అదృష్టం కొద్దీ కళ్ళ మీద ఒక డోర్ పెట్టాడు. నాకు చూడొద్దు అనుకుంటే టక్ మన కళ్ళు మూసుకోవచ్చు. చెవులకి డోర్ పెట్టలేదు కానీ కావాలంటే మూసుకోవచ్చు.
నోటికి ప్రమాదం లేదు, కావాలంటే మూసుకోవచ్చు. ముక్కు మూస్తే ప్రాణం పోతుంది, వీడు కాస్త చస్తాడు వీడు. కానీ ముక్కు మూయడానికి వీల్లేదు. కానీ ఇది ఎంత ప్రమాదకరమైంది, ఎక్కడెక్కడుండే వాసనని టక్కుమని పసిగడుతుందండి. మనకి రామాయణంలో ఓ సన్నివేశం ఉంది. లంకలోకి వానర సైన్యం ప్రవేశించింది రాముడితో పాటు. యుద్ధం ఆరంభమైంది, జరుగుతోంది. యుద్ధంలో ఏమిటి అంతా కోతి మోకలు, శుభ్రంగా ఒకసారి అంటే శుభ్రంగా ఎగిరిపోతారు వీళ్ళంతాను అనుకున్నాడు రావణాసురుడు. కానీ అలా ఎగిరేటి కనపట్టలే. ఒక్కొక్కడు సామాన్యుడిగా కూడా కనిపించట్లా. తన వాళ్ళు ఒక్కొక్కడిని వెళ్ళిన వాడు వెళ్ళినట్టుగా లేపి పారేస్తున్నారు, మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా. కనుక వీళ్ళని గట్టిగా నిర్బంధించాల్సిందే అని అనుకున్నాడు. ఇప్పటిదాకా తన దగ్గరే చిన్నప్పటి నుంచి తిని పడుకుంటూ ఉండేట కుంభకర్ణుని లేపాలి అని రావణాసురుడికి అనిపించింది. ఎందుకంటే తన వాళ్ళు గొప్ప గొప్ప సేనానాయకులంతా పోతున్నారు. అసలు అంతకుముందే ఒక కోతి ఆంజనేయుడు వచ్చి 7 మంత్రి కుమారుల్ని చంపేశాడు, 5 సేనానాయకుల్ని చంపేశాడు, తన కొడుకు అక్షకుమారుని చంపేశాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చున్నారు లంకానగరంలో. భయంకరంగా ఉంది వాతావరణం. లాభం లేదు, కుంభకర్ణుని లేపాలి అని. లేపండి రా కుంభకర్ణుని. నేను అప్పుడే పడుకున్నాను, ఇంక గట్టిగా ఓ 9-10 రోజులు కూడా కాలేదు. చూడండి, మెలకుగా ఉన్నప్పుడు ఎంత చెప్పండి పని చేయడానికి ఉత్సాహం ఉంటుంది. కానీ పడుకుని నిద్ర పట్టడం ప్రారంభించి అవడం చక్కగా లేపాడు అనుకోండి, ఒళ్ళు మండిపోతుంది అనమాట. వాడిని వెంటనే లాగిపెట్టి ఒకటి వాయించాలని అనిపిస్తుంది. కుంభకర్ణుడికి పాపం అప్పుడే పడుకున్నాడు. వీడు 6 నెలలు పడుకోవాలి, 9 రోజులు అయింది, ఇంకా సరిగ్గా నిద్ర అప్పుడప్పుడే పడుతోంది వీడికి. ఇంతలో వచ్చి పక్కన లేపడం ప్రారంభం చేశారు. కానీ అప్పటికే వీడి నిద్ర మంచి భయంకరంగా తయారైంది. కొంతమందికి అదృష్టవంతులు ఉంటారు కదండి, పడుకోగానే టక్కుమని నిద్ర పట్టేస్తుంది. ఇంకా పట్టిన తర్వాత వాడి యొక్క ఆ రణగుణ ధ్వని ఉంటుంది వాడికి, ఆ లోపలికి బయటికి సాగేటటువంటి ధ్వని, అది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కుంభకర్ణుడు అలాంటి వాడు. పడుకున్నాడు, వాడిని లేపాలి. పంపించాడు మొత్తం తన వాళ్ళందరినీ. వాడు వెళ్ళి ఏం చేయాలి, సాధారణంగా పడుకున్న వాడిని లేపడానికి వాడు కాస్త ముక్కులో ఏదైనా తీరి పెడితే, ఏదైనా ఒక ఒత్తు పెడితే వాడికి హాచ్యని తుమ్మొచ్చి లేస్తాడు. లేవాలి నిజంగా. అలాగే లేద్దామని పాపం చాలామంది వాడు పెద్ద ముక్కులు కదా, కొండ గుహల్లో ఉన్నాయి. వాడు శూలాలు పట్టుకుని వాళ్ళంతా వెడితే వాడు ఒక్కోసారి అనేటప్పటికీ మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయి వాడి రెస్పిరేటరీ సిస్టమ్ అంతా ఒక రౌండ్ వేసేసి మళ్ళీ వాడు అనేటప్పుడు లోపలికి బయటకు వచ్చేవాడు వాళ్ళంతా. ఏం చేయాలి అర్థం కాలేదు వాళ్ళకి. పాపం చాలా ప్రయత్నాలు చేశారు. ఇటు పక్కన డ్రమ్స్ పట్టుకొచ్చారు, అటు పక్కన బేరీలు పట్టుకొచ్చారు, అటు పక్కన కాహళాలు పట్టుకొచ్చారు, అటు పక్కన ఏనుగులను పట్టుకొచ్చారు, గింకరింపజేశారు. వాడి నుంచి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఏనుగులను పరిగెట్టించారు. వాడికి దోమ వాలినట్టు కూడా అనిపించలేదు వాడికి, మహానుభావుడు. సరే, ఇంకా ఆలోచించదు ఒకడికి మంచి ఐడియా వచ్చిందండి. ఇన్ని ఇంద్రియాలు వీడికి పనిచేయట్లేదు, శరీరం పనిచేయట్లేదు, ఇంద్రియాలు పనిచేయట్లేదు, స్పర్శనేంద్రియం పనిచేయట్లే, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, కళ్ళు సరే మూసుకుపోయినాయి, చెవులు పనిచేయట్లేదు, అంత వాయించిన వీళ్ళు లేవట్లేదు. ముక్కునే పని చేద్దాం సరే ఏమైనా సరే అనుకున్నాడు. బ్రహ్మాండమైనటువంటి పరిమళాలు వచ్చేటటువంటి పులుసులు కాచి పట్టుకొచ్చి వాడికి ఆ ముక్కు పక్కన పెట్టారండి. వాడికి అనేటప్పటికీ ఆ పరిమళం కాస్తే వీడు లోపల పెట్టేవాడికి మనమెళ్ళకి వచ్చింది వాడు ఎక్కమని. ముక్కు అన్నిటికంటే ప్రమాదమైందండి. వాసన వల్ల వాడికి మెలకు వచ్చింది. వాడికి లేచాడు. లేవగానే ఇంత రుచి కలిగినటువంటి మొత్తం ఆ డ్రమ్స్ పట్టుకొచ్చి పెట్టే 100-200 లీటర్లు ఉండే డ్రమ్స్ శుభ్రంగా మొట్టమొదటి ఫస్ట్ ఒక 50 వేసేసుకున్నాడు లోపల వాడలాగా. అప్పుడు వాడికి కొంచెం మెలకు వచ్చినట్టయింది. ఏం కదా కమామిషం. తర్వాత జరపాల్సింది ఏదో జరిపారు అనుకోండి, అది వేరే విషయం. అంటే మన దగ్గర ఉండే ఇంద్రియాలు ఎంతెంత ప్రమాదకరాలు అనడానికి ఇది జస్ట్ ఒక చిన్న ఉదాహరణ.
ముక్కు చాలా ప్రమాదకరం, వాసనని అటుపక్కకి లాగుతుంది. చెవి శబ్దాలను వింటుంది, అటుపక్కకు లాగుతుంది. మరొక ఇంద్రియం మరొక వైపు లాగుతుంది. ఇవన్నీ ఒకవేళ సైలెంట్ అయినప్పటికీ కూడా, వీటన్నిటిని కూడా నిశ్శబ్దంగా అట్టేపెట్టినా అసలు వీటికి లోపలే ఎన్నో రకాలైనటువంటి వాసనలు చేరి ఉన్నాయి. ఆంతర ప్రపంచంలోనే వీడికి అద్భుతమైనటువంటి సంస్కారాలన్నీ ఉన్నాయి, వీడికి రుచులు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. బయట ప్రపంచంలో కనిపించే వాటికి కొన్ని వందల రెట్లు అధికమైనటువంటి వాటిని చూపించగలిగినటువంటి లోపల మెకానిజం వీడికి ఒకటి ఉంది. దాన్ని వీడు పైకి తీసుకురావాలి. అది పైకి తెస్తుంటాడు వీడు. ఎందుకంటే వీడు ఎప్పుడైతే పై వాటి అన్నిటిని కూడా నిశ్శబ్దంగా పెట్టాడో అప్పుడు లోపల వాటికి బయటికి రావడానికి అవకాశం కలుగుతుంది. ఇదివరకైతే వీడు మామూలుగా ఇంద్రియాలతో వీడు పని చేస్తుంటే ఈ లోపల నుంచి వచ్చేది కూడా పనికి తగ్గట్టుగానే సాగిపోతూ ఉండడం చేత వీడికి పెద్ద ఇబ్బందికరం అయ్యేది కాదది. కానీ ఎప్పుడైతే పై వాటిని వీడు నిలిపి లోపలది సాగాలి అని వీడు అనుకున్నాడో అప్పటిదాకా అణిగి ఈ పైనుండే ప్రవాహాల వల్ల అవి పైకి రాకుండా ఉండేటువంటి ఆ వాసనలు రుచులు అన్నీ కూడా ఎప్పుడైతే పైనుండే ట్రాఫిక్ ఆగిందో అప్పుడు మెల్లిగా లోపల నుంచి పైకి రావడం ప్రారంభిస్తాయి. వీటన్నిటినీ కూడా మనం అనుకూలపరుచుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం అనేటటువంటిది మనకి సాగడానికి అవకాశం ఏర్పడుతుంది తప్ప లేకపోతే అది ఎప్పటికప్పుడు ఇప్పుడు జారిపోతూ ఉండడమే జరుగుతుంది. జ్ఞానం ఆ రకంగా చూస్తే ఇది సాపేక్షము. కర్మని మనం చూసినట్లయితే ఇది దేన్ని అక్కర్లేదు, ఎందుకంటే ఈ ఇంద్రియాలతో పనిచేయడమే కదా, శరీరంతో పనిచేయడమే కదా, పనిచేయడం వాడికి అలవాటే కదా. ఇప్పుడు అలవాటు ఉండే పనులని ఆపి అది ప్రవృత్తి లేకుండా చేయడం అనేటటువంటి ఇప్పుడు నువ్వు సాధించాలి జ్ఞానాన్ని పట్టుకుంటే. ఇది కొత్త ప్రాక్టీస్. ఇది పని చేసేదానికి పని లేకుండా చేయడం కొత్తది కదండి. ఇప్పుడు మామూలుగా కళ్ళతో చూస్తూ నడిచేటువంటి వాడు కళ్ళు మూసుకుని నడవాలంటే ఇట్స్ ఎ న్యూ ప్రాక్టీస్, రైట్? ఆల్టుగెదర్. కాళ్ళు కింద తల పైన పెట్టి ఉండేటువంటి వ్యక్తి తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపాలి, అలా ఉండాలి అంటే ఇట్స్ ఎన్ ఆల్టుగెదర్ న్యూ ప్రాక్టీస్. నేల మీద నడిచేటటువంటి వాడు నేల మీద కాదు, నువ్వు నింగిలో నడవాలి అని ఎవడన్నా పైకి తీసుకెళ్ళి పెడితే ఇట్స్ ఎ న్యూ ప్రాక్టీస్. ఇప్పుడు మనకి రాకెట్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇలాంటి ఎంటీ ఛాంబర్స్ క్రియేట్ చేస్తారండి. మొట్టమొదటి నీళ్ళల్లో పెట్టి పైకి తేలిపోవడం అలవాటు చేస్తారు. ఆ తర్వాత నీళ్లు లేకుండా ఎంటీ ఛాంబర్స్లో శూన్యంగా వ్యాక్యూమ్ ఉండేటువంటి దాంట్లో పెట్టి వీడిని దాంట్లో ఎగరడం. ఆకాశంలోకి వెడితే ఏదీ లేని స్థానంలో వీడు ఎలా ఉండాల్సి ఉంటుందో అలాంటి వాతావరణం తయారు చేసి అక్కడ వీడిని పెట్టి దాంట్లో వీడికి రకరకాలైన అభ్యాసాలు చేస్తారు. ఇది అలవాటు లేని పని. మనకి చుట్టూ ఉండేటటువంటి వాతావరణపు ఒత్తిడిలో ఉండడం అలవాటైన వాళ్ళు వాతావరణపు ఒత్తిడిని పూర్తిగా తీసేసిన చోట ఉండాలనగానే ఇట్స్ ఆల్టుగెదర్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఎ న్యూ ప్రాక్టీస్. నీకు అలాంటి కొత్త ప్రాక్టీస్ చేయించడం మంచిదా ఇప్పుడు? లేదు, అలవాటైనటువంటి ఉన్న వాటిల్లో ఏది నీకు అనుకూలమో వాటికి తగ్గట్టుగా దీన్ని మలుచుకుంటూ వెళ్ళిపోవడం నీకు ఈజీయా, సులభమా? నువ్వు దారిలో ప్రయాణం చేస్తున్నావా? ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఒక చోట కారులో పెడుతున్నావు, కారులో నువ్వు గమ్యానికి చేరాలి. మంచిగా నీకు అనుకూలంగా ఉండేట్టుగా తీసుకువెళ్ళేది నీకు అవసరమా, లేకపోతే నీకు ఆ ప్రాక్టీస్ లేనటువంటి వాతావరణంలో నిన్ను తయారు చేసి తీసుకువెళ్ళడం కష్టం కదా? అది ఏది నీకు సులభంగా ఉంటుంది, ఏది నీకు మంచిది? అయితే జ్ఞానము మార్గము మంచిదా, కర్మ మార్గం మంచిదా? ఈ రెండింటిని కూడా మనం బేరీజ్ వేసి చూసినట్లయితే జ్ఞానం అనేది ఎన్నిటి సహకారము ఉంటే కానీ సాగనిది, కష్టమైనది. కనుక దాంట్లోకి వెళ్ళడం కంటే అన్నిటి సహకారంతో హాయిగా సుఖంగా సాగేటటువంటి అలవాటైనటువంటిది, త్వరగా లాభించేటటువంటిది, మంచిగా ఫలితాన్ని ఇచ్చేది ఈ మార్గం, కర్మ మార్గమే నీకు శ్రేయస్కరం. నీ శ్రేయస్కర ఉభవ్, ఇవి రెండు నీకు ఇచ్చేవే.
కానీ ఒకటి నిన్ను క్షణక్షణము భయపెడుతూ ఇచ్చేది, రెండవది నిన్ను క్షణక్షణం ఆనందింపచేస్తూ ఇచ్చేది. ఏది కోరుకుంటాడు బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి? ఏది నీకు నిరంతరము సుఖంగా సాగేదో దాన్నే కోరుకోవాలి. ఇప్పుడు ఫ్లైట్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకండి నార్మల్ క్లాస్, బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అని ఉంటాయి. నార్మల్ క్లాస్ వాడికి 1000 రూపాయల టికెట్ అయితే, బిజినెస్ క్లాస్ వాడికి 4000 రూపాయల టికెట్ అయితే, ఫస్ట్ క్లాస్ వాడికి 20,000 రూపాయల టికెట్ ఉంటుంది. వాడికి వీడికి వెళ్ళే ప్రయాణంలో తేడా ఏమీ ఉండదు. వీడెప్పుడు దిగుతాడో వాడు అప్పుడే దిగుతాడు. వీడే వేగంతో ప్రయాణం చేస్తాడు, వాడు అదే వేగంతో ప్రయాణం. వీడి ఎత్తులో ప్రయాణం చేస్తాడు, వాడు అదే ఎత్తులో ప్రయాణం చేస్తాడు. వీడి ఏ ఒత్తిడిలో ప్రయాణం చేస్తాడో వాడు అదే ఒత్తిడిలో ప్రయాణం చేస్తాడు. తేడా ఏం లేదు. మరి అలాంటప్పుడు నువ్వు హాయిగా సుఖంగా నీకు ఖర్చు లేకుండా వెళ్ళే దాంట్లో నువ్వు వెళ్ళొచ్చు కదా. దానికి ఆ ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళి దాంట్లో కూర్చుని పైసలన్నీ ఖర్చు పెట్టుకుని పోని వాడికి వచ్చే ఏమైనా ఎక్స్ట్రా సౌకర్యాలు ఏమైనా ఉంటాయా? నాకు త్వరగా వెళ్ళిపోవాలి, ఒక 10 నిమిషాల ముందరంటే వాడే తీసుకొడతాడు. విమానాన్ని కట్ చేసి దాన్ని ముందర పంపించాలి, వీడిని వెనకాల పంపించాలి. చేస్తే వాడు ఉండడు, వీడు ఉండడు. అది మనకి తెలుస్తున్నది. కనుక కర్మము జ్ఞానము అనే రెండూ సమానంగా వెళ్ళేవే అయినప్పుడు నీ లక్ష్యానికి చేర్చడం రెండు కూడా ఉత్తమమైనటువంటి సాధనాలే అయినప్పటికీ ఒకటి సాపేక్షము, ఒకటి నిరపేక్షము. జ్ఞానము సాపేక్షము, కర్మ ఆచరణ నిరపేక్షము. జ్ఞానం నిన్ను ఖర్చుతో కూడుకున్న ప్రయాణం లాంటిది. కర్మాచరణ ఏ పైసా ఖర్చు లేకుండా సుఖంగా గమ్యాన్ని చేర్చాం. జ్ఞానం అనేటటువంటిది అల్లోపతి మందులు లాంటిది. కర్మాచరణ అనేటువంటిది హోమియోపతి మందు లాంటిది. ఇది సుఖంగా ఉంటుంది, ఇది కష్టంగా ఉంటుంది. కానీ రిజల్ట్ మాత్రం రెంటి వల్ల నీకు వచ్చేది సమానమే అయినప్పుడు ఏది చేయాలయ్యా? యత్ కర్మయోగో విశిష్యతే అని 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెబుతూ అర్జునుడిని ముందుకు తీసుకువెడతాడు. కర్మాచరణ యొక్క ప్రభావాన్ని, కర్మాచరణ యొక్క వైశిష్ట్యాన్ని, కర్మాచరణ యొక్క శైఘ్ర్యాన్ని, అది ఆచరించడంలో ఉండేటటువంటి సుఖరత్వాన్ని కూడా చక్కగా చెబుతూ ముందుకు తీసుకువెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.